నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మిథున రాశి, మిథున లగ్న జాతకులకి ఈ పర్టిక్యులర్ అక్టోబర్ మంత్ అనేది కంప్లీట్ ప్లానటరీ పొజిషన్స్‌ని బేస్ చేసుకొని ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో, మీకు ఏది కూడా జనరిక్‌గా అయితే ఏది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయననమాట. కంప్లీట్‌గా ఈ ప్లానటరీ పొజిషన్స్‌ని బేస్ చేసుకొని పాజిటివ్, నెగెటివ్ 2 కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు లాస్ట్ దాకా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా వాల్యుబుల్ పాయింట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు వస్తాయి. సో, ఇంకా వీడియోని స్టార్ట్ చేస్తే ముందుగా బుధుడు లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు ఇక్కడ పంచమ స్థానంలోకి అక్టోబర్ 3న అంటే పంచమ స్థానం లిబ్రా సైన్ తులా రాశిలోకి వెళ్ళడం వల్ల అండ్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 23 వరకు కూడా అక్కడ ఉంటే అక్టోబర్ 24 మేజర్‌గా పక్క రాశి స్కార్పియో వృశ్చిక రాశికి వచ్చేస్తారనమాట. సో, పర్టిక్యులర్‌గా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే లగ్న చతుర్థాధిపతి పంచమ స్థానంలో మీకు ఏదైనా న్యూ స్టార్టప్స్‌కి సంబంధించి కావచ్చు, న్యూ థింగ్స్‌కి సంబంధించి కావచ్చు, న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి కావచ్చు, వీటన్నిటిని ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటుంటే అంటే న్యూ థింగ్స్ స్టార్ట్ చేయడానికి ఎక్సలెంట్ అండ్ సూపర్ టైమ్ పీరియడ్ అనమాట. సో, చాలా ఎక్సలెంట్ టైమ్ పీరియడ్. సో, మీరు ఏదైనా న్యూ థింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే కంప్లీట్‌గా బిగ్ యెస్ అనమాట. సో, స్టార్ట్ చేసుకోండి. అండ్ ఏదైనా ఇంటర్వ్యూస్‌కి సంబంధించి కావచ్చు, జాబ్ ట్రయల్స్‌కి సంబంధించి కావచ్చు, అండ్ ప్రమోషన్‌కి కావచ్చు, వాటికి సంబంధించి కావచ్చు, ఇవేవైనా సరే మీరు అప్లై చేసుకోవాలనుకుంటా ఉన్నా, ఇవేవైనా సరే మీరు చేయాలనుకుంటా ఉన్నా, సో, ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. సో, వీటిలో సక్సెస్ అవ్వడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, ఇంటర్వ్యూస్ అప్లై చేయడం, ఇంటర్వ్యూ కాల్స్ వస్తే మంచిగా పర్ఫార్మ్ చేయడానికి అటెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేయండి. చాలా బాగా ఉంది ఈ టైమ్ పీరియడ్. అది జాబ్ రావడానికి కావచ్చు, మీ యొక్క సాలరీ హైక్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా సరే న్యూ థింగ్ స్టార్ట్‌కి సంబంధించి సో, చాలా చాలా పాజిటివ్‌గా ఉంది. ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌ని మీరు మిస్ చేసుకోకండి. చాలా మార్వెలస్ ట్రాన్సిట్ ఈ పర్టిక్యులర్ మిథున లగ్నం, మిథున రాశి జాతకులకి మాత్రం ఈ మెర్క్యూరీ ట్రాన్సిట్ చాలా షార్ట్ పీరియడే. చాలా చాలా షార్ట్ పీరియడ్. జస్ట్ 20 డేస్ టైమ్ పీరియడ్ మాత్రమే. బట్ ఆ 20 డేస్ చాలా ఫేవరబుల్‌గా ఉంటుందన్నమాట మీకు. మీకేదైనా జాబ్ రావాలన్నా, ప్రమోషన్‌కి సంబంధించి ఏదైనా రావాలన్నా జస్ట్ 1 డే ఎనఫ్ కదా! సో, అలా చెప్తున్నా. మీరు అలా తీసుకోండి. ఆ 20 డేస్ టైమ్ పీరియడ్ చాలా ఫేవరబుల్‌గా ఉంది. స్టార్ట్ చేయండి. సక్సెస్ అవ్వండి. సో, ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో. అండ్ ఏదైనా సరే ప్రోడక్ట్ బయింగ్‌కి సంబంధించి కావచ్చు, సెల్లింగ్‌కి సంబంధించి కావచ్చు, ఈ 2 విషయాల్లో కూడా మంచి గెయిన్స్ అయితే తీసుకుంటారు. ఏదైనా ఒక ఇల్లే అనుకోండి. ఇల్లుని అమ్మాలనుకుంటున్నారు. ఓకే. ఆ హౌస్ సేల్‌కి పెడితే మంచి ప్రాఫిట్స్‌తో మీకది మీరు అనుకున్న దానికంటే ఎక్స్‌పెక్టెడ్ దానికంటే కూడా ఎక్కువ ప్రాఫిట్స్ రావడం గావచ్చు, ఎక్కువ మనీ ఇచ్చి తీసుకోవడం గావచ్చు అవతల వాళ్ళు. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అది ఐ మీన్ సెల్లింగే కాదు బయింగ్‌కి సంబంధించి కూడా మీకది కొంచెం తక్కువ పడడం గావచ్చు, కొంచెం బెటర్ ఐ మీన్ ప్రాపర్టీ మీ చేతికి రావడం గావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా బయింగ్ ఆర్ సెల్లింగ్‌కి సంబంధించి చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా, చాలా ట్రాన్స్‌పరెంట్‌గా మీకు మూవ్ అయిపోతాయన్నమాట. ఏ ఇష్యూ లేకుండా. సో, ఈ 20 డేస్ చాలా పవర్‌ఫుల్ అండ్ గ్రేట్ టైమ్ పీరియడ్ ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటికి సంబంధించి. సో, ఇవైతే చేసుకోండి. ఈ పర్టిక్యులర్ థింగ్స్ ఏదైనా మీ లైఫ్‌లో జరుగుతా ఉంటే వాటికి సంబంధించి న్యూ స్టార్ట్స్ అయితే చేయండి. సో, చాలా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువుంటుందనమాట. నెక్స్ట్ ఇంకా శుక్రుడి యొక్క గోచారం చతుర్థ స్థానం, పంచమ స్థానాధిపతి తన స్థానం నుంచి వ్యయ స్థానంలో ఉండడం అండ్ అది శుక్రుడికి నీచ స్థానం అవ్వడం. ఇది పర్టిక్యులర్ అక్టోబర్ 9థ్ మూవ్‌మెంట్ ఇస్తాడనమాట. ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో ఇంతకుముందు హౌస్ బయింగ్ ఆర్ సెల్లింగ్‌కి సంబంధించి పాజిటివ్ అని చెప్పాను. ఇక్కడ ఉండడం వల్ల శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి కొంచెం నెగెటివ్ అది. ఓకే. బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని బయింగ్ ఆర్ సెల్లింగ్ అనేది మీకు కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో, న్యూగా కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి ఏదైనా చేస్తా ఉన్నా కావచ్చు, దాన్ని ప్రాసెస్ చేస్తా ఉన్నా కావచ్చు, అది కొంచెం డిఫరెంట్. సో, కన్‌స్ట్రక్షన్ అండ్ దానికి సంబంధించిన రిలేటెడ్ విషయాలు ఏదైనా జరుగుతా ఉంటే వాటికి సంబంధించి అనవసరమైన అబ్‌స్టాకిల్స్ అనేవి ఎక్కువుంటాయి. అండ్ మదర్ హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో కొంచెం మదర్ హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా అబ్రాడ్ కంట్రీ నుండి ఫారిన్ కంట్రీకి సారీ సారీ ఛీ! అబ్రాడ్ కంట్రీ నుండి హోమ్ కంట్రీకి ట్రావెల్ చేయడానికి చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్ అనమాట. సో, ఓకే. బయట దేశం నుండి ఓన్ కంట్రీకి రావడానికి కూడా చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. మీకు ఈ టైమ్ పీరియడ్‌లో వస్తే కొంచెం బెనిఫిట్స్ కూడా ఎక్కువుంటాయన్నమాట. గెయిన్స్ కావచ్చు ఏదైనా సరే అది ఏ టైప్ ఆఫ్ గెయిన్ అయినా సరే కొంచెం గెయిన్స్ కూడా ఎక్కువుంటాయి. సో, ఇది కన్సిడర్ చేయండి. వర్క్‌కి సంబంధించి చాలా చాలా బాగుంటుంది. సో, వర్క్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే మీరే అనవసరమైన ఆ యొక్క మెంటల్ స్ట్రెస్ గావచ్చు, టెన్షన్స్ అనేటివి ఎక్కువ తీసుకుంటారనమాట. ఓకే. కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ గావచ్చు, ఎమోషనల్ స్టెబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే చతుర్థ స్థానం మీ యొక్క మెంటల్ స్టెబిలిటీకి సంబంధించి, మెంటల్ వెల్ బీయింగ్‌కి సంబంధించి వస్తుంది. సో, ఆ చతుర్థ స్థానంలో ఈ శుక్రుడు నీచ పడిపోవడం వల్ల మీకు చిన్న చిన్న విషయాల్లో జరిగినా కూడా అదేదో భూతద్దంలో పెట్టి చూసి మీరేదో దాన్ని పెద్దగా ఊహించుకొని స్ట్రెస్ ఫీల్ అవ్వడం, డిప్రెస్ అయిపోవడం, అనవసరంగా భయపడడం ఇలాంటివి జరుగుతా ఉంటుంది. సో, కొంచెం మెంటల్ హెల్త్ పైన అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ పైన ఫోకస్ చేయండి. మదర్ హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. హౌస్ కన్‌స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేయకండి. అండ్ ప్రోగ్రెస్ చేయకండి. కొంచెం నిదానించండి ఈ టైమ్ పీరియడ్‌లో. సో, ఇట్లా అన్నమాట. ఇవి పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ రిలేటెడ్ టు వీనస్ ఇన్ వర్గో.
నెక్స్ట్ ఇంకా సూర్యుడు పంచమ స్థానంలో, ఇక్కడ లగ్నం రాశి నుండి పంచమ స్థానంలో అంటే తుల రాశిలో ఉండడం, అది సూర్యుడికి అది కూడా నీచ స్థానం అవుతుంది. సో ఇక్కడ 2 గ్రహాలు నీచ స్థానంలోకి వస్తున్నాయి. శుక్రుడు, సూర్యుడు చతుర్థ, పంచమాలు కేంద్ర కోణ స్థానాలు. ఇదంతా పాజిటివ్ టైం పీరియడ్ కాదనమాట. పర్టిక్యులర్‌గా కమ్యూనికేషన్‌కి సంబంధించి అండ్ ఏదన్నా ఆలోచన మీరు ఎక్స్‌ప్రెస్ చేయడానికి సంబంధించి, ఓకే, థర్డ్ హౌస్ లార్డ్ కదా! థర్డ్ హౌస్ అంటే ఎక్స్‌ప్రెసింగ్, పంచమ స్థానం అంటే ఆలోచన, ఇంటెలిజెన్స్. మీ ఇంటెలిజెన్స్ కావచ్చు, మీ యొక్క థాట్స్ కావచ్చు, మీ యొక్క ఆలోచనలు అవతల వారికి చెప్పడంలో కావచ్చు, కొంచెం మిస్కమ్యూనికేట్ అవ్వడం, అవతల వాళ్ళు మిస్‌గైడ్ అవ్వడం అండ్ మీరు సరిగ్గా చెప్పలేకపోవడం అండ్ అది చెప్పలేకపోవడం ఒక ఎత్తైతే, మీకు వచ్చే ఆలోచనే సరిగ్గా రాకుండా పోవడం కూడా ఉంటుందనమాట. ఓకే, దాంట్లో చాలా ఫ్లాస్ పెట్టుకొని మీరు అదే కరెక్ట్ అనుకొని నమ్మి అవతల వాళ్ళకి చెప్పి, అది అవతల వాళ్ళు దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోకుండా మళ్ళీ ఇబ్బంది పడడం అనేది ఎక్కువ ఉంటుంది. సో మిస్కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది. పంచమ స్థానం సంతాన స్థానం కూడా కాబట్టి పిల్లలకి సంబంధించి కొంచెం ఇష్యూస్ అనేవి ఉండడం గానీ, కిడ్స్ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్‌లో దిగడం కావచ్చు. ఆ ఆర్గ్యుమెంట్స్ వల్ల మీకు అనవసరమైన టెన్షన్స్, తలనొప్పులు రావడం కావచ్చు. అండ్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్ డిలేస్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. పంచమ స్థానము వాటన్నిటికి సంబంధించింది కాబట్టి. సో ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా కాబట్టి, గ్రాస్పింగ్ పవర్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా. సో ఎడ్యుకేషన్‌లో కూడా కొంచెం డిలేస్ అయితే ఉంటాయి. ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్‌లో ఎగ్జామ్స్ ఎవరికన్నా ఉంటే కొంచెం ఎక్స్ట్రా ఫోకస్డ్‌గా చదవండి. అండ్ ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. సో సండేస్ నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. ఈ సూర్యుడు పర్టిక్యులర్‌గా ఈ రాశిలో ఉన్నన్ని రోజులైనా సరే కనీసం అంటే కనీసం సండేస్ నాన్ వెజ్ అవాయిడ్ చేసుకోండి. ఆదిత్య హృదయం చదవడానికి ట్రై చేయండి. కొంచెం చాలా వరకు బెటర్‌మెంట్ ఉంటుందన్నమాట. సో ఇలాంటిదొక ప్లేస్‌మెంట్. కాకపోతే ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో డెసిషన్స్ తీసుకోవడంలో మెంటార్స్ మీకు బాగా హెల్ప్ చేస్తారు. మెంటార్స్ అంటే మీకు గైడెన్స్ ఇచ్చే పీపుల్. అది ఎవరైనా సరే. మీకు బయట ఉన్న మెంటార్, లైఫ్ కోచ్ అని కావచ్చు, లైఫ్ మెంటార్స్ అని కావచ్చు, ఇట్లా చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళ నుంచి కానీ, లేదా మీ ఇంట్లో మీ ఫాదరు, మదరు, ఇంక ఇట్లా చాలా బ్రదర్ ఎవరో ఒకరు ఉంటారు కదా! సో మంచి సజెషన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు, మీ లైఫ్ గురించి నిస్వార్థంగా ఇవ్వగలిగిన వాళ్ళు. సో ఇలాంటి వారి దగ్గర నుంచి మంచి సజెషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా బిగ్ డెసిషన్స్ తీసుకోవడంలో మంచి సజెషన్స్ తీసుకోండి. ఓకే. సో ఇక్కడ తీసుకోవచ్చు, మీకు ఖచ్చితంగా మంచి డెసిషన్స్ తీసుకోవచ్చు, అన్నీ చేస్తారు. అన్నీ చేయొచ్చు, కానీ అడ్వైస్ ఉంటే మాత్రమే మీరు తీసుకోండి. అడ్వైస్ లేదు, ఓన్ డెసిషన్ అనుకుంటే కొంచెం నిదానించండి. సూర్యుడు ఈ పక్క రాశిలోకి అంటే స్కార్పియో, వృశ్చిక రాశిలోకి వెళ్ళేంత వరకు నిదానంగా ఉండి, ఆ తర్వాత డెసిషన్స్ ఏదైనా తీసుకోండి. అప్పుడే మీకు బెటర్‌గా ఉంటాయన్నమాట అవన్నీ గూడా. లేదంటే అడ్వైస్ తీసుకోండి. ఓన్ డెసిషన్స్ అయితే మాత్రం తీసుకోకండి. సో ఇది నేను ఇవ్వాలనుకుంటున్న మీకొక సజెషన్ లాంటిది. సో నెక్స్ట్ ఇంకా గురుడు గోచారం అనేది అక్టోబర్ 18 కర్కాటక రాశిలోకి జరుగుతుంది. సెకండ్ హౌస్‌లోకి. సో అసలు చాలా మేజర్ అండ్ చాలా చాలా బిగ్ చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ ఈ పర్టిక్యులర్ ప్లేస్‌మెంట్, ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్‌కి సంబంధించి ఇంకా మోస్ట్ డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో జస్ట్ 2 పాయింట్లే చెప్తాను ఈ వీడియోలో అయితే. ఎందువల్ల అంటే మీకు కంప్లీట్‌గా కవర్ చేయలేమన్నమాట. అనుకుంటే గురుడికి సంబంధించి అది ఉచ్చస్థానం అది. ఉచ్చస్థానం అంటే మోస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్ అన్నమాట. సో అక్కడ గురుడు ఇచ్చే రిజల్ట్స్ అంతా ఇంత కాదు, చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. అన్ని రకాల అన్ని జోనర్స్ ఆఫ్ లైఫ్ నుండి ఇస్తాడు. సో దాని గురించి చెప్పాలంటే అదొక్కటే సెపరేట్ వీడియో అవుతుంది. సో మీకు దాని గురించి అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఒక 2 పాయింట్స్ చెప్పాలి కాబట్టి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో మనీకి సంబంధించి కావచ్చు, మనీ అనేది పక్కన పెట్టుకుంటే కూడా వర్క్‌కి సంబంధించి మేజర్‌గా వర్క్ డెసిషన్స్‌లో చాలా 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 చేంజెస్ అయితే వస్తాయన్నమాట. సో బిజినెస్ నుంచి జాబ్‌కి షిఫ్ట్ అవ్వడం, జాబ్ నుంచి బిజినెస్ షిఫ్ట్ అవ్వడం, ఇంకేదైనా సరే సెకండరీ ఐ మీన్ స్టాల్స్ పెట్టుకోవడం కావచ్చు, సెకండరీ వర్క్ అనేది మీరు స్టార్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేయడం గానీ, అంటే వర్క్ డెసిషన్స్‌లో చాలా మేజర్ చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ప్రాబ్లమ్స్ గూడా వస్తాయి ఖచ్చితంగా. ప్రాబ్లమ్స్ అంటే ఉచ్చ స్థానం కదా! ప్రాబ్లమ్స్ ఏమి రావనుకోకండి. సో, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అట్లనే దాన్ని కంట్రోల్ గూడా చేయొచ్చు. చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. ఆ అప్స్ దేంట్లో ఉంటాయి, డౌన్స్ దేంట్లో ఉంటాయి. ఇవన్నీ గూడా చాలా మోస్ట్ డీటెయిల్డ్ ఫుల్ వీడియో అయితే నేను చేస్తాననమాట. మన ఛానల్‌లోనే వస్తుంది. అక్టోబర్ మంత్‌లోనే వస్తుంది. నెక్స్ట్ 10 ఆర్ 15 డేస్‌లో వస్తుందనమాట. సో, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వీడియో, ఆ వీడియో అనేది మీకు నోటిఫై అవుతుంది. మీరు చూడొచ్చు. అండ్ దాని గురించి చాలా ప్రెడిక్షన్స్ రాసి పెట్టుకున్నాను. జస్ట్ 2 మాత్రమే మీకు ఇప్పుడు చెప్పాననమాట. సో ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఆ పర్టిక్యులర్ వీడియోస్‌లో. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్టు బుధుడు ఈ యొక్క వృశ్చిక రాశి స్కార్పియో సైన్‌లోకి గోచారం అవ్వడం వల్ల అక్టోబర్ 24న అంటే ఆల్‌మోస్ట్ మంత్ ఎండ్‌కి అవుతాడు. బట్ ఓకే, ఫైన్. మీకు ఎక్స్‌పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. మీకు నవంబర్ మంత్‌లో అయినా సరే మీకు ఈ ఫలితాలనేవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. సో హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లగ్న చతుర్థాధిపతి షష్ఠ స్థానం. లగ్నం అంటే మీ ఫిజికల్ బాడీకి సంబంధించి, చతుర్థం అంటే మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ వెల్ బీయింగ్‌కి సంబంధించి. సో అలా మెంటల్ హెల్త్‌కి సంబంధించిన లార్డ్, ఫిజికల్ హెల్త్‌కి సంబంధించిన లార్డ్ సిక్స్త్ హౌస్ రోగస్థానం, దుస్థానంలోకి వెళ్ళడము అండ్ అది న్యాచురల్ 8థ్ హౌస్ అవుతోంది. జలతత్వ రాశి అవుతోంది. సో ఇన్ని కలిసి ఉన్నాయన్నమాట. సో కుజుడు యొక్క రాశి అవుతుంది. నెగెటివ్ రాశి అవుతుంది. అంటే మాలఫిక్ రాశి అన్నమాట. పాపగ్రహ రాశి. సో ఆ పాపగ్రహం అధిపతిగా ఉన్న రాశి. సో ఇలా ఉండడం వల్ల హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుందన్నమాట. రిలేటెడ్ టు ఫుడ్ పాయిజనింగ్‌కి సంబంధించి కావచ్చు, ఇంకా థైరాయిడ్‌కి సంబంధించి కావచ్చు. ఓకే. ఇంకా చెప్పాలంటే
బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ట్రా ఛాలెంజింగ్గా ఉంటాయి ఎక్కువగా కూడా. ఓకే. సో ఎక్కువగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఛాలెంజింగ్గా ఉంటాయి. సైనసెస్కి సంబంధించిన ఇష్యూ కానీ, ఆస్మాకి సంబంధించి, ఇజినోఫిలియాకి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే కొంచెం బ్రీతింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఫ్రోజన్ ఫుడ్స్ అండ్ కూల్ డ్రింక్స్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే బెటర్. అండ్ ఫుడ్ పాయిజనింగ్ అవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. హోటల్స్లో తినడం కానీ అలాంటివన్నీ అవాయిడ్ చేయండి. హోమ్ కుక్డ్ హాట్ ఫుడ్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా వరకు మీకు నెగటివిటీ అనేది అవాయిడ్ అవుతుంది. సో లేదంటే అనవసరమైన ఇబ్బందులు చాలా ఎక్కువ వస్తాయన్నమాట. సో ఇది ఎలాంటి ప్లేస్‌మెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్‌లో చెప్పాలంటే, మీరు మీ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక హోటల్‌కి వెళ్లి తిన్నారనుకోండి. ఎవ్వరికీ రాని హెల్త్ ఇష్యూ మీకే వస్తుందన్నమాట. మీకే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఆ దరిద్రం ఏదో మీ ప్లేట్‌లోనే వచ్చి పడుతుందన్నమాట. అది తినడం వల్ల మీకు ఆ హెల్త్ ఇష్యూ వస్తుంది. సో అట్లా అలాంటి ప్రాబబిలిటీస్ అండ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో జాగ్రత్త వహించండి. అవన్నీ కూడా ఔట్ సైడ్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఇక జ్యుడిషియల్ మ్యాటర్స్‌కి సంబంధించి ఎనిమీస్ గావచ్చు, కోర్ట్ కేస్ గావచ్చు, ట్రబుల్స్ గావచ్చు, మనీ ప్రాబ్లమ్స్‌కి సంబంధించి కోర్ట్ కేస్ గావచ్చు, వీటన్నిటి నుండి కూడా రిలీఫ్ అయితే కొంచెం ఉంటుంది ఖచ్చితంగా. అంటే టైమ్ ఎక్స్‌టెండ్ అవ్వడం గావచ్చు, లేదంటే ఇంకేదైనా ఫైనల్ హియరింగ్ అండ్ ఫైనల్ డెసిషన్ ఇచ్చి కొంచెం మీ మీ సైడ్ ఫేవరబుల్‌గా ఉండడం గావచ్చు, లేదా మీకది చాలా కంఫర్టబుల్‌గా ఉండడం గావచ్చు. ఆ కోర్ట్ డెసిషన్ అనేది మీకు చాలా కంఫర్టబుల్‌గా ఉండడం గావచ్చు. ఇట్లాంటివన్నీ గూడా ఉంటాయన్నమాట. సో జ్యుడిషియరీకి సంబంధించి, జ్యుడిషియల్ సిస్టమ్‌కి సంబంధించి కొంచెం పాజిటివ్‌గా ఉంది ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో. అండ్ ఫారిన్ కంట్రీలో ఏదైనా ప్రాపర్టీ బై చేయాలనుకుంటా ఉన్నా కావచ్చు, ఫారిన్ కంట్రీలో హౌస్ ఆర్ ల్యాండ్ ఆర్ ఏదైనా సరే ప్రాపర్టీ బై చేయాలనుకుంటా ఉన్నా సరే, ఇది చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్. ఫారిన్ కంట్రీ అనే కాదు, చాలా దూరంగా ఇండియాలో వితిన్ ఇండియాలో కూడా మీకు మీ పుట్టిన, పెరిగిన ప్రదేశాల నుంచి చాలా దూరంగా ఏదైనా ప్రాపర్టీ బై చేయాలనుకుంటా ఉంటే కూడా చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్ అనమాట. సో ఇదనమాట ఈ వీడియోకైతే మొత్తం అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ సంతానం, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ లైక్ మీకు ఇంకా టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కావచ్చు, టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ అండ్ ఇంకా ఈ యొక్క బెస్ట్ డొమైన్స్, బెస్ట్ సెక్టార్స్, ఏ రంగాల్లో కలిసొస్తుంది, ఎప్పటి నుంచి బాగుంటుంది, ఇవన్నీ కూడా క్లియర్‌గా చూపించుకొని, లేదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ కావచ్చు, కమింగ్ 10 ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ యొక్క ఫోర్‌కాస్ట్, 10 ఆర్ 15 ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్ యొక్క ఫోర్‌కాస్ట్, ఇన్ డీటెయిల్డ్ పీడీఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వితిన్ ఫ్యూ హవర్స్‌లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు. సో ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ అయితే ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేననమాట. సో ఎందువల్లంటే నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ వీక్‌కి కావచ్చు, పర్ మంత్‌కి కావచ్చు, ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్సే తీసుకుంటాను. సో ఇలాంటి టైమ్ రెస్ట్రైంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేననమాట. సో అర్థం చేసుకుంటారనుకుంటున్నా. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.